నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తన పోరాటాలను మరింత తీవ్రతరం చేసింది. వరుస ఆందోళనకు పిలుపునిస్తుంది. జూన్ 13న వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిరసనల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని నిర్ణయించాయి. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు ఈ నిరసన చేపట్టనున్నాయి. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. సూపర్ 6 అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తుందని మండిపడుతుంది. ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని విస్మరించడం సరికాదని చెప్తుంది. కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది. అంతేకాకుండా చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని పట్టుపట్టింది. అన్నదాతల కష్టాలు తీర్చేందుకు, పంటలకు భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది.